ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 800వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం రససేవదిహి. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ రససేవధయే నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని రసజ్ఞ అని కీర్తించుకున్నాం. రసము ఆవిడ యొక్క స్వరూపం. ఈ నామంలో రసము అంటే సారము అని అర్థం. ప్రతి వస్తువునకు ఒక సారం ఉంటుంది. మామిడి పండులోని తీయదనం ఆ పండు యొక్క సారం. భూమిలో పంటలు పండుతూ ఉన్నాయంటే దానికి కారణం భూమి యొక్క సారం. ఆ సారము యొక్క స్వరూపిణిగా అమ్మవారు ఈ నామంలో కీర్తింపబడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఒకసారి దేవి మహాత్మ్యం గుర్తు చేసుకుందాం. భండాసురుడు ఈ ప్రకృతిలోని జీవుల సారం పూర్తిగా హరించి వేశాడు. దాంతో ఈ ప్రపంచంలోని జీవులంతా ఆనందాన్ని అనుభవించలేక దుఃఖ భావనలో ఉండిపోయారు. మనలో ఆనందం, ఉత్సాహం, ప్రేమించే భావన ఇవి లేకపోతే మనకు అమ్మవారి అనుగ్రహం లేదు అని అర్థం. ఈ మూడు అమ్మవారి అనుగ్రహం ఉంటేనే లభిస్తాయి. ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు, ఎప్పుడు కూడా పక్కవారితో ప్రేమగా మాట్లాడలేనివాడు, వాడికి అమ్మవారి అనుగ్రహం లేదు అని మనం చెప్పుకోవాలి. ప్రపంచమంతా దుఃఖ భావనలో ఉన్నప్పుడు దేవతలు అమ్మవారిని శరణు వేడారు. అప్పుడు అమ్మవారు భండాసురుని సంహరించి సకల జీవుల యొక్క ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని వారికి తిరిగి అందించారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు ఆనంద భావనకు ఒక తరగని నిధి వంటి వారు అని మనకు వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తూ ఉన్నారు. సకల జీవులకు కూడా అమ్మవారు ఆనందాన్ని అనుగ్రహిస్తున్నారు. ఈ ఆనందాన్ని అనుభవించలేని జీవులు అమ్మవారిని శరణు పెడితే వారికి ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, తన చుట్టూ ఉన్న వారిని ప్రేమించే స్వభావాన్ని అమ్మవారే అనుగ్రహిస్తున్నారు అని ఈ నామంలో మనకు వాగ్దేవతలు తెలియచేస్తూ ఉన్నారు. అమ్మవారి అనుగ్రహంతో మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.